We'll try for equilateral triangle. B at the center of current carrying square loop. So triangular loop, equilateral triangle carrying equilateral triangular loop. Try చేద్దాం. మళ్ళీ సేమ్ ఫార్ములానే దీనికి ఇంకా. సో ట్రయాంగిల్ లూప్ అంటే మూడే ఉంటాయి కదా మనకు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. దీని సెంటర్ ఇది అంతే, అది కూడా ఐడెంటికల్ పాయింట్. సో లెట్స్ సే అగైన్ సేమ్ స్టోరీ. ఇట్ ఈస్ క్యారింగ్ ఎ కరెంట్ I. ఎవ్రీబడి విల్ ప్రొడ్యూస్ ద ఫీల్డ్ అప్వర్డ్, ద ఫీల్డ్ విల్ బి టువర్డ్స్ యూ. సో మనకేం కావాలి, ఇక్కడ నుంచి ఈ యాంగిల్ కావాలి, ఈ యాంగిల్స్ కావాలి, అంతేనా? సో లెట్ us డ్రాప్ ఏ పర్పెండిక్యులర్ హియర్. దిస్ ఇస్ ద డిస్టెన్స్ D. సో ఇది మొత్తం 60 degrees కదా, దీంట్లో సగం అంటే ఇది 30, ఇది 30 degrees, అంటే ఇది ఆల్రెడీ 90 కదా, అంటే ఇది ఏమవుతుంది అప్పుడు 60నా? సో సేమ్ ఇది 30 degrees, ఇది ఏమవుతుంది, ఇది 60 degrees. సో యాంగిల్స్ వచ్చేసాయి. మరి D కావాలి, ఇది ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్ అవుతుంది కాబట్టి సైడ్ లెంత్ L అన్నాం కాబట్టి ఇది L/2. This length is L/2, even this length is also L/2. L/2 length. Now I can apply for the tan theta. What is tan theta? Opposite side by adjacent side. D వచ్చేస్తుందా మనకు? So tan of 30 degrees will be is equal to, opposite side is D, adjacent side is L/2. You bring this L/2. Tan 30 degrees is 1/√3. So L/2√3 is equal to D. So D వచ్చేసినట్టేనా మనకి? సో వీ గాట్ ద D అండ్ వీ గాట్ దిస్ యాంగిల్స్, అంతే కదా. ఆ పాయింట్ దగ్గర అయితే, ఏ పాయింట్ దగ్గర అయితే మనం అనుకుంటున్నామో ఆ పాయింట్ దగ్గర మనకు యాంగిల్స్ వచ్చేసాయి. ఆల్ఫా డెల్టా ఇది ఒకటి ఎంత వచ్చింది మనకి ఇప్పుడు? 60 degrees. సో D ఎంత వచ్చింది మనకు? L/2√3. సో D is equal to L/2√3. సో నౌ A, B, C. AB ఎంత ఉంటుందో, BC ఎంత ఉంటుందో, CA కూడా అంతే ఉంటుంది. CA ఇది ఉండదు ఇంకా. సో μ0I/4πD. సో D ప్లేస్లో ఏం పెట్టాలి మనం? L/2√3. L/2√3. సో sin 60, 60. సో దిస్ is 60, this is 60. What is sin 60 value? √3/2, √3/2 ఏమొస్తుంది మనకు? √3. సో ఆన్సర్ విల్ కమ్ యాజ్ BAB is equal to √3 వస్తుందా ఇక్కడ? మరి ఈ 2 క్యాన్సిల్ అయింది. √3 పైకి వెళ్తే ఇంకో √3తో మల్టిప్లై 3 times అవుతుంది. సో 3 times μ0I/ ఎంత వచ్చింది ఇక్కడ? 2πL. దేర్ఫోర్ B నెట్ అంటే దీనికి 3 times అంటే 1, 2, 3 కదా. సో 9 into μ0I/2πL. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ఇట్. ఓకే, సో మనము ఈ విధంగా ఏదైనా కనుక్కోవచ్చు ఇంకా, అంతేనా? సో లెట్ us ట్రై ఫర్ ఏ పాలిగాన్, రెగ్యులర్ పాలిగాన్. సో లెట్స్ సీ, ఐల్ అరేంజ్. సో ఏం అవసరం లేదు, నో నీడ్ టు కాపీ. సరే, రెగ్యులర్ పాలిగాన్. Regular polygon. So it is there a problem in H.C. Verma book. A problem in the H.C. Verma book. A regular polygon. So I am sorry. Regular polygon. Upside length L carries a current I. Magnetic field at the center will be is given by summarizing. రెగ్యులర్ పాలిగాన్ ఇంకా చాలా ఉంటాయండి. ఇట్లా రెగ్యులర్ పాలిగాన్ అంటే 1 side, 2 side, 3 sides, ఇంక ఇట్లా పోతూనే ఉంటాయి కదా. ఇదే కదా పాలిగాన్ అంటే. విచ్ క్యారీస్ ఎ కరెంట్ I, విచ్ హ్యాస్ ద సైడ్ లెంత్ L, అండ్ దిస్ ద పాయింట్ P వేర్ యూ ఆర్ క్యాలిక్యులేటింగ్ ద ఫీల్డ్.
The answer I'll write. I'll not write the complete. It is H.C. Verma problem. The magnetic field at the center B is given by. So center, let us put the C as the center. B is mu naught Ni, current carrying Ni, sin pi by n, tan pi by n, whole divided by pi n pi l, sorry, pi l. It is only pi l. This is the formula. Let us see whether it will work in our cases or not. మనం రెండు కేసులకు రాబట్టాం కదా. సో ఒకటి ఈక్వల్ ట్రయాంగిల్కే చెక్ చేద్దాం. సో ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్, L is the length of each side, అంతే కదా, మిగతా ఏం అవసరం లేదు కదా మనకి. I is the current. Let us try for this. దేని ట్రై చేద్దాం, ఈ ఆన్సర్ రావాలి. ఈక్విలేటరల్, చెక్ ఫర్ ఈక్విలేటరల్, లేదా మనం తప్పు చేసి ఉంటాం ఇక్కడ రాకపోతే. చెక్ ఫర్ చెకింగ్ ఈక్విలేటరల్కి n ఎంత వస్తుందా, 3, n3. సో 3 పెడదాం. ఇక్కడ ఏమో సైన్ పై బై 3, పై అంటే 180 degrees, 60, సైన్ 60, tan 60. సో అప్పుడు b ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు, 3 times mu naught I ఇంటూ సైన్ 60 √3/2, tan 60 ఓన్లీ √3 డివైడెడ్ బై పై l. √3 ఎంత 9, 3, 9/2 వచ్చేసిందా, 9/2. సో 9/2, సో 9/2 mu naught I బై పై l. అంతేనా ఆన్సర్ మనకు. చెక్ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 4, n ఈజ్ ఈక్వల్ టు 4 అంటే స్క్వేర్ కదా. చెక్ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 4. సో n ఈక్వల్ టు 4కి చెక్ చేద్దాం. దట్ ఈస్ b ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు, 4 times mu naught I ఇంటూ పై బై 4, 180/4 అంటే 90/2, 45. సో సైన్ 45 1/√2, tan 45 1, సో 1/√2 డివైడెడ్ బై పై l, 4/√2. అంతేనా ఆన్సర్ వచ్చింది. 2√2 వచ్చింటుంది నాకు తెలిసి, 2√2 రాసింటాం. సో 4 ఏం రాయొచ్చు మనం, 2 ఇంటూ రాయొచ్చు కదా, 2 ఇంటూ 2, 4 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2. సో ఎనీ 1 2 ను √2 రాయి ఇంటూ 2, నో ప్రాబ్లం కదా ఇది. సో 4 ఏం రాయొచ్చు మనం, √2 ఇంటూ 2. ఒక √2తో క్యాన్సిల్ అయిపోతే ఇంకో ఏముంటుంది, 2√2 మిగులుతుంది. సో 2√2 ఇంటూ mu naught I బై పై l, పై l అయినా వచ్చింది మనకు. అంటే దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ రెగ్యులర్ పాలిగన్, అంతేనా. సో మీరు క్రాస్ చెక్ చేయండి. ఈ యాంగిల్ ఇక్కడ మనం చెక్ చేసుకుంటున్నాం కదా, దిస్ యాంగిల్స్ ఏవైతే మనం చెక్ చేసుకుంటున్నామో, ఇక్కడ ఈ ఈక్విలేటర్ యాంగిల్ ఎంత వచ్చింది మనకు, 60. అంటే 3 ఉన్నాయి కాబట్టి π/3, అంతేనా 60. అదే స్క్వేర్కి వచ్చేసరికి ఎన్ని వచ్చినాయి, 45 degrees. సో ఎన్ని ఉన్నాయి, 45 degrees కాబట్టి ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. అంటే ఇక్కడ ఎన్ని ఉంటే అన్ని, సో n ఉంటే n, సో π/n. ఇక్కడ కూడా ఏమొస్తుంది ఆన్సర్, π/n. అంతేనా మనకు. ఇప్పుడు ఒక్కదానికి రాద్దాం, ఒక్కదానికి రాస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంకోటి చెక్ చేద్దాం. ఇప్పుడు నాకు డిస్టెన్స్ అంటే ఇదే కదా, d ఇదే కదా కావాల్సింది, d దిస్. సో ఇది కావాలి అంటే నాకు ఇది ఎంత ఉంటుంది, ఖచ్చితంగా హాఫ్ లెంత్ ఉంటుంది, l/2 ఉంటుంది. సో ఒక్కదానికి రాద్దాం దాన్ని, ప్రూఫ్ ఒక్క వైర్కి రాద్దాం. ఒక్క వైర్కి b ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి, సింగిల్ వైర్కి. సో mu naught I బై 4π d కదా, d కంపల్సరీ రావాలా. సైన్ లాంబ్డా ప్లస్ సైన్ డెల్టా రెండు సేమే, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 times సైన్ ఆఫ్ π/n. అదంతైనా వచ్చింది, సైన్ ఆఫ్ π/n. ఇప్పుడు d కావాలంటే ఐ అప్లై ఫర్ ట్యాన్. సో ట్యాన్ ఆఫ్ π/n అంటే ఏమొస్తుంది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, d కావాలి. సో దీని నుంచి d ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు, l/2 ఇంటూ ట్యాన్ ఆఫ్ π/n. అంతేనా, ఐ గాట్ ఇట్. సో
సో డి. సో డీని ఇక్కడ పెడతాం. సో b1 విల్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ బై 4 పై డి ప్లేస్లో ఏం పెట్టాలి నేను, ఎల్ బై 2 tan పై బై ఎన్, 2 ఎల్ బై 2 tan పై బై ఎన్. ఇక్కడ ఏమొచ్చింది నాకు 2 టైమ్స్ sin పై బై ఎన్. అంతేనా? ఇప్పుడు చూద్దాం. ఈ 2 పైకి వెళ్ళిపోతుంది, tan పైకి వెళ్ళిపోతుంది, అంటే 2 to 4 అయ్యి ఈ 4ని క్యాన్సిల్ చేస్తాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఎల్ కింద మిగిలి ఉంటుంది, పై కింద మిగిలి ఉంటుంది, మిగతా అన్ని పైకి వెళ్తాయి. సో b1 విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది నాకు, మ్యూ నాట్ ఐ బై పై ఎల్ ఇంటూ సైన్ పై బై ఎన్ ఇంటూ tan పై బై ఎన్. అంతేనా? సో ఎన్ని ఉన్నాయి లూప్స్ ఇలాంటివి, n లూప్స్ ఉంటాయి కదా టోటల్ వచ్చేది, ఇంటూ n, అదేనా, ఇంటూ n లూప్స్ అంటే అంతేనా? సో దీనికి ఎలా ప్రూవ్ చేయగలిగామంటే ఇట్ ఈస్ బెటర్ ఫస్ట్ 3కి చేద్దాం, 4కి మనమే చేసుకున్నాం, nకి కూడా మనమే చేసేయచ్చు. అర్థమైందా? సో దిస్ ఇస్ ద వే ఆఫ్ క్యాలిక్యులేటింగ్. సో 5 ఉన్నా, 6 ఉన్నా, 7 ఉన్నా, 8 ఉన్నా, 9 ఉన్నా, 100 ఉంటే చేయొచ్చు, 1000 ఉంటే చేయొచ్చు. సో సర్కిల్లో ఎన్ని ఉంటాయి, 3 4 5 6 10 12, ఇన్ఫినిటీ. అంటే ఇప్పుడు n ఈక్వల్ టు ఇన్ఫినిటీ పెడితే ఏమవ్వాలి, సర్కిల్ అవ్వాల్సిందేనా? అంతేనా? n ఈక్వల్ టు ఇన్ఫినిటీ పెడితే సర్కిల్ అవ్వాల్సిందే. ఓకే ఫైన్. యూ నథింగ్ టు జస్ట్ యూ కాపీ దిస్ వన్, రెగ్యులర్ పాలిగాన్కి ఇది ఆన్సర్ అని కాపీ చేసుకొచ్చాలి. దెన్ విల్ వెరిఫై ఫర్ ద సర్కిల్. సర్కిల్కి చూద్దాం, రావాలి మరి, ఖచ్చితంగా రావాలి కదా. ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. దిస్ ఇస్ ద హెచ్సి వర్మ ప్రాబ్లమ్ నెంబర్ 24. దిస్ ఇస్ హెచ్సివి ప్రాబ్లమ్ 24. ప్రాబ్లమ్ నెంబర్ 24. అదర్వైజ్ డైరెక్ట్గా దీన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడతారు, స్పెషల్లీ బైపీసీ పిల్లలు ఇంకా ఇబ్బంది పడతారు. అంటే ఇన్ ద ఎంటైర్ స్టోరీలో ఏది గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలు, అంతే కదా, మొత్తం స్టోరీ అవసరం లేదు. యూ జస్ట్ రిమెంబర్, మగ్ అప్ దట్ పాయింట్, కంప్లీట్ ఇట్ అండ్ విల్ జస్ట్ అది వేసుకొని ఆ సైడ్లో ఈ డయాగ్రామ్ వేసుకొని ఈ ఫార్ములా n అంటే ఏంటి, l అంటే ఏంటి రాసుకుంటే చాలు, మిగతా అంతా వద్దు. Let us check for the circle. Circle ki check chedam. So ఇప్పుడు సర్కిల్ మనకి ఎలా ఫామ్ అవుతుంది, when n tends to infinity, n tends to infinity, చాలా అయిపోతాయి అన్నట్టు. పాలిగన్స్ విల్ బి మెనీ పాలిగన్స్. అప్పుడు మనం యాంగిల్ టీటా చెక్ చేస్తే కనుక యాంగిల్ దట్ ఈస్ టీటా మనకేమొస్తుంది, పై బై ఎన్. వెన్ n టెన్స్ టు ఇన్ఫినిటీ దిస్ విల్ బికమ్ వెరీ వెరీ స్మాల్, అంతేనా, టెన్స్ టు 0 అంటాం. దిస్ ఇస్ టెన్స్ టు 0 కాల్ యాస్ వెరీ వెరీ, ఎన్నిసార్లు పెట్టుకో ఇంకా స్మాల్. ఇలాంటి కేసెస్లో మనకు సైన్ టాన్ ఉన్నాయి, ఒక ప్రాపర్టీ ఉంది సైన్కి టాన్కి, ఏంటంటే ఇఫ్ దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ sin theta is approximately theta and tan theta is also approximately theta. కావాలంటే నువ్వు క్యాలిక్యులేటర్లో ఏం చేస్తావంటే సైన్ ఆఫ్ 0.1 డిగ్రీ చెక్ చేసుకో. ద ఆన్సర్ విల్ కమ్ యాజ్
0.1 రేడియన్స్లో కన్వర్ట్ చేయాలి. అఫ్ కోర్స్ రేడియన్స్లో వస్తుంది ఆన్సర్, చాలా స్మాల్ వాల్యూస్ వస్తాయి. ఇఫ్ దిస్ ఇస్ ద సినారియో దెన్ B will become so mu naught Ni by pi l nothing to do, mu naught Ni by pi l nothing to do, then that will become pi by n and this will become pi by n అంతేనా ఫర్ స్మాల్ థీటానే కదా. సో అప్పుడేమవుతుంది, నాకు ఒక పై క్యాన్సిల్ అయిపోతుంది, ఒక n క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకేం మిగులుతుంది నాకు, ఒక పై ఒక nl మిగులుతుంది అంతేనా. సో అప్పుడు నాకు B ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మ్యూ నాట్ ఒక పై మిగిలిందా పై I డివైడెడ్ బై NL అంతేనా. సో n సైడ్స్ ఒక్కొక్కటి 2πl లెంత్, ఒక్కొక్కటి l లెంత్. సో లెట్ us టేక్ ఇట్ విల్ బి ద రేడియస్ r. అంటే ఎన్ని సైడ్స్ ఉన్నాయి, n ఇంటూ l, ఒక్కొక్క దాని లెంత్ l, అలాంటివి n ఉన్నాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు సర్కంఫరెన్స్ అయిపోతుందా 2πr అంతే కదా. ఈ మొత్తం లెంత్ ఎంత ఉంటుంది బాబు అంటే 2πr. మరి ఆ మొత్తం లెంత్లో ఒక్కొక్కటి లెక్కన పెట్టుకుంటూ పోవాలి, l ప్లస్ l ప్లస్ l ప్లస్ l ప్లస్ l ప్లస్ l ప్లస్ ప్లస్ లా nl ఈజ్ ఈక్వల్ టు ఏం కావాల్సింది మనకు 2πr కావాల్సింది. దీని బదులు nl ప్లేస్లో ఏం పెట్టచ్చు మనం 2πr పెట్టచ్చు. సో B ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ పై I డివైడెడ్ బై 2πr. సో పై క్యాన్సిల్. సో B అట్ ద సెంటర్. సో ఫైనల్ ఆన్సర్ వి గాట్ as మ్యూ నాట్ I బై. సో B అట్ ద సెంటర్ ఏమొచ్చింది మనకు 2r అంతే. దట్స్ ఇట్, మ్యూ నాట్ I బై 2r. నోట్ చేసుకో. Note down everything. Okay. Now what about if it is a part half of the only half unte మొత్తం రింగ్ కాకుండా హాఫ్ ఏ ఉంటే? నోట్ ఏ పార్ట్ ఆఫ్ రింగ్. సో ఏ పార్ట్ ఆఫ్ సర్క్యులర్ ఆర్క్ లేదా ఏ పార్ట్ ఆఫ్ సర్కిల్, ఏ పార్ట్ ఆఫ్ సర్కిల్, దీన్ని ఆర్క్ అని అంటారు. Okay, let's say it is like this. We have ikkada center undi, a part we have. Let's say it is angle some theta. This is the center. appudu field, of course field eppudu ela untadi malla mee vaipe. inga once loop ki inga edanna kavachu, inga triangle aina equilateral aina like square aina, and once it is fixed, it is towards you. The magnetic field is towards you. So that can be written as B at the center is equal to mu naught I by 2r into theta by 2 pi. Mu naught I by 2r into theta by. Okay, that's it. ఇప్పుడు కావాలంటే చెక్ చేసుకో. మొత్తం ఉందనుకో, టీటా ఎంత అవుతుంది? 2 పై అవుతుందా?
2π 2π. సో 1/4 ఉందనుకో 1/4 అంటే అప్పుడు π/2. హాఫ్ ఉందంటే π. కంప్లీట్ ఉందంటే 2π. ఓకే, ఒక చిన్న క్లూ దొరికితే మనం ఎంతైనా చేసేసాం, అంతే కదా. అంటే ఇప్పుడు స్ట్రైట్ లైన్ బెండ్ చేస్తేనే సర్కిల్ వస్తుంది, రాడ్ని తీసుకొని ఇట్లా బెండ్ చేస్తేనే సర్కిల్ ఫామ్ అవుతుంది అలా.